చాలా మంది పీఈ రేషియో చూసి అబ్బో ఇది చాలా కాస్ట్లీ స్టాక్ అని వదిలేస్తారు. బట్ దట్స్ ఎ హ్యూజ్ మిస్టేక్. హై పీఈ ఉన్న స్టాక్ కూడా యాక్చువల్లీ చీప్ కావచ్చు. అది ఎలా అనేది తెలియాలంటే మీరు పెగ్ రేషియో గురించి తెలుసుకోవాలి. లెట్స్ డీకోడ్ దిస్. పీఈ రేషియో మనకి ప్రెజెంట్ మాత్రమే చెప్తుంది. కానీ పెగ్ అంటే ప్రైస్ ఎర్నింగ్స్ టు గ్రోత్. అంటే మన గ్రోత్ రేట్ ని కూడా లెక్కేస్తుంది. సింపుల్ ఫార్ములా పీఈ రేషియోని గ్రోత్ రేట్ తో డివైడ్ చేయాలి. గ్రోత్ లేకుండా పీఈ చూస్తే అది బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేసినట్టే. ఇమాజిన్ చేయండి, కంపెనీ ఏ పీఈ రేషియో 15 ఉంది, బట్ గ్రోత్ 5%. దీనిపై 3 అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు కంపెనీ బి చూడండి, పీఈ రేషియో 40 ఉంది, చాలా మంది భయపడతారు, బట్ గ్రోత్ 40% ఉంది. దీని పెగ్ ఎగ్జాక్ట్ గా 1. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కంపెనీ బి ఈజ్ యాక్చువల్లీ బెటర్ డీల్ బికాస్ గ్రోత్ కి తగ్గ ప్రైసే మనం పే చేస్తున్నాం. మరి వాల్యూని ఎలా ఐడెంటిఫై చేయాలి? సింపుల్ థంబ్ రూల్. అండర్ 1 ఉంటే జాక్ పాట్, గ్రోత్ కి తక్కువ ప్రైస్ పే చేస్తున్నాం అని. అండ్ అండర్ వాల్యూడ్, ఓవర్ 2 ఉంటే రెడ్ ఫ్లాగ్, ఇక్కడ తేడా కొడుతుంది అని. అండ్ ఓవర్ వాల్యూడ్, బ్యాలెన్స్డ్ గా ఉంటే ఇట్స్ ఎ ఫేర్ డీల్. లాస్ట్ గా ఒక మాట, పెగ్ రేషియో అనేది జస్ట్ ఒక ఇండికేటర్ మాత్రమే. గ్రోత్ ఎస్టిమేట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని బేసిక్ ఫండమెంటల్స్ కూడా చెక్ చేయండి. బీ ఏ స్మార్ట్ ఇన్వెస్టర్, నాట్ ఏ లక్కీ వన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన మార్కెట్ ఈస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.